నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 7, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:50. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య శుక్ల అష్టమి. అష్టమి తిథి జనవరి 6 సోమవారం సాయంత్రం 6:54 జనవరి 7 మంగళవారం సాయంత్రం 4:33 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం జనవరి 6 సోమవారం సాయంత్రం 6:23 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి. మంగళవారం సాయంత్రం 5:50 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం శివ రాత్రి 11:15 వరకు. తదుపరి సిద్ధ. కరణం భవ సాయంత్రం 4:29 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 3:29 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 7:12 ఉదయం 8:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 ఉదయం 9:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 రాత్రి 11:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి ఉదయం 10:30 వరకు. పులిక కాలం మధ్యాహ్నం 12:27 మధ్యాహ్నం 1:45 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:15 ఉదయం 6:03 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:25 సాయంత్రం 5:54 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటలండి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, అశ్విని దేవతల అనుగ్రహం వల్ల కలిగిన పాండు కుమారులు ఎవరు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి భీముడు, సి నకుల సహదేవులు. మీకు కరెక్ట్ జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శకుని కొడుకు పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉలుంతుడు అండి. ఎవరో అయితే ఆన్సర్ అయితే చేయలేదు, తెలియదు అనుకుంటాను. కాబట్టి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలకి అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఈరోజు ఎస్పీబి చరణ్ మరియు గాయకుడు, అదేవిధంగా నటి బిపాసా బసు మరియు నటి పార్వతి మల్టన్ పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదే కాకుండా ఈరోజు మంగళవారము అష్టమి తిథితో కూడిందండి. ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా మనకి శని ప్రభావం అనేది తగ్గుతుందండి. శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల, ఎందుకంటే శని అనేది ఆంజనేయ స్వామిని పూజించే భక్తులకి చాలా దూరంగా ఉంటుందన్నమాట ఆ ఎఫెక్ట్ అనేది. కాబట్టి శని ప్రభావం ఉన్న రాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చాలామంది
అంటే పుష్యమాసం కదండి, శూన్యమాసం. ఇప్పటికి ఈ శూన్యమాసం ఎండ్ అవుతుంది అంటారు. శూన్యమాసం అనేది అమావాస్యతో అమావాస్య లెక్క కదండి మనకి. అమావాస్యకి అనేది ఎండింగ్ అవుతుంది. దాన్నే పుష్యమాసం అంటారు, శూన్యమాసం అని కూడా అంటాము. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.